వెల్కమ్ బ్యాక్. సీతారామరాజు గారు, మీరు ఇందాక చెబుతున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు కనుక చూసుకుంటే దిద్దుబాటు చర్య తీసుకోవడానికి అంటే ఈ చట్ట సవరణ చేస్తే ఎంతవరకు అది ఉపయోగకరంగా ఉంటుందంటారు? అప్పుడైనా కాస్త పరిస్థితులు మారే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకైతే చాలా సీరియస్ క్రైసిస్ అండి ఇది. విధానం మంచిదే, కావాలి, బ్లాక్ మనీ అంతా బయటికి రావాలి, ఈ దేశం బాగుపడాలంటే ఏదో ఒక కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే అంతకన్నా శత్రువు మన పక్కన చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఇటువంటి డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా మనకి ఏంది ఎకానమీని కనుక స్టాండర్డ్ చేయకపోతే చాలా క్రైసిస్ లీడ్ చేస్తుంది. ఇవాళ గ్రీక్ కానీ ఇంగ్లాండ్ కానీ అదేవిధంగా ఇటలీలో కానీ అన్ని దేశాలు పతనం అయిపోయినాయి. ఆ పరిస్థితుల్లో మళ్ళీ మనం ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయటం, ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎకానమీ రూయిన్ అయిపోతున్న సమయంలో ఇది చేయటం చాలా తప్పుడు విధానం. కానీ దొంగను పట్టుకోవడానికి ఇది కాదండి, వేరే మార్గాలు ఉన్నాయి. మీరు అసలైన దొంగలంతా గుజరాత్లో ఉన్నారు. ఏం చేతనంటే గుజరాత్ దొంగలు మానేసేసి ప్రపంచవ్యాప్తంగా గుజరాతీ దొంగలు ఉన్నారు. ఎక్కడొక్కసే కదా అమెరికాలో కూడా ఎకానమీని వాళ్ళు శాసించి చేతికెళ్ళారు చూసిన తర్వాత. అంచేత ఏంటంటే ఇప్పుడు ఒక సామెత ఉందండి, మొత్తం మనం అంటే రియల్గా ఒక ఎక్స్పెరిమెంట్ కానీ సర్వే చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు ఎవరు ఎక్కువ ఉన్నారండి? అన్ని రాష్ట్రాల వాళ్ళు సైనికులు ఉన్నారంట. ఒక్క గుజరాత్లో మాత్రం సైనికులు తక్కువ ఉన్నారండి. అంతా వ్యాపారంలో ఉన్నారు. అంటే లూటింగ్లో వాళ్ళు ఉన్నారు, షూటింగ్లో వాళ్ళు లేరు. అంచేత ఏంటంటే ఇటువంటి దేశానికి రక్షించేటువంటి వ్యక్తుల్ని, ఆ రాష్ట్రాలని కాపాడటం మానేసేసి ఆ ప్రజల్ని, ఇప్పుడు రైతులు ఎంత సంక్షోభంలో ఉన్నారో లింగారెడ్డి గారు తెలుసు, ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి. అంచేత ఏంటంటే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చేసినటువంటి పని వల్ల అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కానీ చేసినటువంటి విధానం తప్పు. చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ దేశానికి ఉంది. ఎక్కడో శస్త్రచికిత్స చేయాలి, కఠోరమైన ఆపరేషన్ చేయాలి, కానీ పేషెంట్ బతకాలి. మీరు పేషెంట్ని చంపేశారు. పేషెంట్ని చంపేసి మీరు ఎకానమీని ఎలా ఉద్ధరిస్తారు? అంచేత ఏంటంటే ఇప్పుడు చేయాల్సినటువంటిది ఆయన తీసుకోవాల్సినటువంటి చర్యల్లో రాబోయే చర్యల్లో అరుణ్ జైట్లీని పక్కన పెట్టి ఆర్థిక శాస్త్రవేత్తలను పిలిచి, మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళని, అలాగే రెడ్డి గారు లాంటి వాళ్ళని, ఐవి సుబ్బారావు, రంగరాజన్ గారు లాంటి, అలా ఆర్థిక శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా అమర్త్య సేన్ లాంటి వాళ్ళని పిలిచి, డాక్టర్ మిత్రాని, వీళ్ళందరినీ పిలిచి చేస్తే చాలా గొప్పటువంటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. మీరు వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు, మీరు ముగ్గురు మాట్లాడితే మాత్రం ఇది పరిష్కారం కాదు. ఇది మంచి పరిష్కారం తీసుకు వెళ్ళాలంటే, మీరు కఠోరమైన నిర్ణయాలు చేయాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే సరైన దిశలో ఈ దేశం పయనించేలా మీరు చేయాలి. ఇక్కడ ఏమైందంటే 130 కోట్ల భారతదేశం ఇది. ఎందుకంటే 300 సంవత్సరాల నుంచి ఎన్నికలు ప్రజాస్వామ్యం ఉండేటువంటి అమెరికా కానీ లేకపోతే ఇంగ్లాండ్ కానీ ఉన్నాయి. జనాభా తక్కువ, ప్రజాస్వామ్యం 300 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఎన్నో సంస్కరణలు, ఎన్నో వ్యవస్థలు స్టెబిలైజ్ అయిపోయినాయి. అంటే దానికి మరమ్మతులు లేకపోతే సర్దుబాట్లు అవసరం లేని స్థితికి పోయినాయి. కానీ మన 70 సంవత్సరాల ప్రజాస్వామ్యం కాబట్టి దీనికి సంబంధించి పెద్ద దేశం, జనాభా ఎక్కువ, దానికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వరకు జరగాల. అంటే రద్దు చేయడానికి ముందు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, చర్యలు, సరళీకృతము ఇవన్నీ చేసి చివరిలో చేసింటే దానికి ఇవన్నీ కూడా, ఎందుకంటే యంత్రాలు కానీ, మనుషులు కానీ, మనస్తత్వాలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ అన్నీ కూడా దానికి ఒక అంగీకరించే విధంగా, దాన్ని అడాప్ట్ చేసే విధంగా ఉండేటి అనమాట. అది జరగలేదు కాబట్టి ఈరోజు కష్టాలు అయితే చాలా కష్టాలు ఉన్నాయి. రిజల్ట్ ఏ మేరకు వస్తుందో మనం చూడాలా. కష్టాలు అది చెప్తే తీరేటువంటి కష్టాలు కాదు. అది ఎందుకంటే చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మరి బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు పెట్టినా అంటే దానికి కారణము గ్రౌండ్ లెవెల్ ఆయనకు మరి తెలుసు కాబట్టి ఈరోజు పెట్టడం జరిగింది. దీన్ని మనం క్యాష్లెస్ కానీ, డిజిటల్ కానీ, ఎందుకంటే దేశం మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈరోజు ఐటీకి సంబంధించినటువంటి విప్లవం అనేది వచ్చింది. ఆ నమ్మకంతోనే ఈ రోజు జాతీయ స్థాయిలో ఆయన పెట్టడం జరిగింది. ఎందుకంటే మోడీ గారి వల్ల కష్టాలు వచ్చినవచ్చు, బీజేపీ ప్రభుత్వం వల్ల కష్టాలు వచ్చినట్టు, ఆ కష్టాలు చంద్రబాబు నాయుడు గారు పోతాయి కాబట్టి ఆయనకు నాయకత్వం ఇవ్వడం కూడా జరిగింది. ఈయన పబ్లిసిటీ పిచ్చి కనుక ఏదో పోస్ట్ ఇస్తే అందులో బయట ఆయన నాకు పెద్ద పోస్ట్ ఇచ్చారని, కానీ క్రింద పడుతున్న బాధ 80% మంది జనం తిడుతున్నారనేది తనకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వద్దులుగా నా గొప్పల తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కష్టం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కనుక దీని గురించి మనం ఆలోచించాలా. ప్రధానంగా ఇప్పుడు మోడీ గారు, ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా సీతారామరాజు గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఉన్నారు, గవర్నర్ రంగరాజన్ గారు ఇట్లాంటి
వీళ్ళందరితో ఒక కమిటీ వేసుకుని ఇప్పుడైనా ఒక సలహా తీసుకుంటే బాగుంటుంది. దానికి తోడు మనకి విదేశీ పత్రికలు కూడా ద గార్డియన్, అదేవిధంగా న్యూయార్క్ టైమ్స్, ఆ పత్రికలో కూడా ఎంత స్పష్టంగా రాసిందంటే భారతదేశం గురించి ఈ విధమైనటువంటి నిర్ణయం తొందరపాటే అవుతుంది. ఒకవేళ అది ఉద్దేశం మంచిది కావచ్చు, కానీ నిర్ణయం మాత్రం తొందరపాటు. విధానపరమైనటువంటి లోపాలు చాలా ఉన్నాయి దీనికి. అందువల్ల ఈ లోపాలు సరిచేసుకోకపోతే దేశ ఆర్థిక స్థితికి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. ఓ పక్కేమో మన పాకిస్తాన్, చైనాలు కొంచెం ఉన్నాయి మన పరిస్థితుల గురించి. ఇంకొక పోనీ వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతే మేమంతా కూడా సరిహద్దుల్లో కంట్రోల్ చేస్తున్నాము, అదేవిధంగా ఈ ఫేక్ కరెన్సీని అంతా కూడా రద్దు లేకుండా చేయటానికి, చలామణిలో లేకుండా చేయడానికి ఈ నిర్ణయం చెప్పి మోడీ గారు చెప్పారు. కానీ దాని వెంటనే ఎంతమందిని చంపారు వాళ్ళు వచ్చి, మన జవాన్లు ఎంతమంది చంపారు. ఫేక్ కరెన్సీ 2000 కూడా వచ్చింది కదా మార్కెట్లో, ఇప్పుడు ఎంత తయారవుతుందో మనం చెప్పలేకపోతున్నాం. ఒక్కటే ఇదేం చెప్పిందంటే ద గార్డియన్ పత్రిక, మీరు అనౌన్స్ చేసిన వెంటనే నల్లకు వేర్లు జాగ్రత్త పడ్డారు, వాళ్ళు విదేశాలకు తరలించుకున్నారు, అదేవిధంగా విదేశీ కరెన్సీతో మార్పిడి చేసుకున్నారు ఇక్కడ డబ్బంతా కూడా బోలెడు బంగారం అంతా కొన్నారు. గుజరాత్లో ఎంత బంగారం అమ్మేవాడు కాదు, ఇక అక్కడ ఏమీ జరగవు రైడింగ్స్. యాక్ట్ ద్వారా ఇప్పుడు అంటే ఇమీడియట్ గా ఎటువంటి చర్యలు తీసుకుంటే సద్దుమణిగే అవకాశం ఉంది? యాక్ట్ ద్వారా, ఆర్డినెన్స్ ద్వారా చేయాల్సిన దాన్ని అనౌన్స్మెంట్ ద్వారాను, నోటిఫికేషన్ ద్వారా చేశారు. ఇప్పుడు నోటిఫికేషన్ చేసి గుర్రాన్ని ముందు వెనక్కి పెట్టేసి కార్ట్నేమో ముందు పెట్టారంటే, రథాన్ని ముందు పెట్టి గుర్రాన్ని వెనక్కి పెట్టారు. ఇప్పుడు పెట్టి నువ్వు వెనక్కి వెళ్ళాలి అంటే నీ 1000 రూపాయల నోటు అనేది ఆల్రెడీ అయిపోయింది. 500 రూపాయలు అయితే రీసర్క్యులేషన్ లో ప్రింటింగ్ లో ఉంది. 1000 రూపాయల నోట్ అనేది మళ్ళీ ఐ టెండర్ అని చెప్పేసి ఇది లీగల్ టెండర్ లేదన్నప్పుడు ఐ అండర్టేక్ టు పే అనే రిజర్వ్ బ్యాంకు అండర్టేకింగ్ ని ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు? ఆర్డినెన్స్ ద్వారా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే 1000 రూపాయల నోట్ ప్రింట్ కూడా అవ్వట్లేదు. 2000 రూపాయల నోట్ ప్రింట్ చేశారు. ఇందాక లక్ష్మీపార్వతి గారు చెప్పారు, 8వ తారీఖున అనౌన్స్ చేసిన తర్వాత 11వ తారీఖు దొరికిన ఒక టెర్రరిస్ట్ జేబులో 2000 రూపాయల నోటు దొరికింది. 2000 రూపాయలు ప్రింట్ చేసి ప్రజలందరికీ మేము రహస్యం అని చెప్పారు. మీ పంజాబ్ లో ఉన్న మీ ఆఫీసర్లు శుభ్రంగా వీటిల్లో ఫేస్బుక్ లో పెట్టారు. ఈ దిద్దుబాటు చర్యలు మీరు ఏమి చేసినా ఎకానమీ కుదేలైంది, ప్రజలు నాశనం అయ్యారు. మీ వల్ల ఈ దేశం సర్వభ్రష్టత్వం వచ్చింది. డిజిటలైజేషన్ కూడా కేవలం 2%